మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. లాతూర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కింది. 43 డివిజన్లు సాధించి లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో హస్తం పార్టీకి ఊరట లభించినట్లయింది. మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలన్నీ వన్ సైడ్ గానే జరిగాయి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని మహాయుతి కూటమి విజయ దుందుబి మోగించింది. ఠాక్రే కుటుంబానికి కంచుకోట లాంటి బీఎంసీలో కూడా బీజేపీ పాగా వేయగలిగింది. అంతేకాదు ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే సోదరుల అవకాశవాద రాజకీయాలను ఓటర్లు తిరస్కరించారు. అయితే లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ను మాత్రం మహాయుతి కూటమి దక్కించుకోలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 70 డివిజన్లుంటాయి. 43 డివిజన్లు హస్తం పార్టీ విజయకేతనం ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ కేవలం 22 డివిజన్లకి పరిమితమైంది. ఇదేమైనా లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించాయని చెప్పొచ్చు. కాగా లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి స్వయం కృతాపరాధమే కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాగా లాతూర్ మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ కు చెందిన ప్రాంతం. అయితే ఇటీవల విలాస్రావ్ దేశ్ముఖ్ కు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చవాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రోజుల కిందట రవీంద్ర చవాన్ లాతూర్ వెళ్లారు. అక్కడ బీజేపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలాస్రావ్ దేశ్ముఖ్ పై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. విలాస్రావ్ దేశ్ముఖ్ జ్ఞాపకాలను చెరిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు. सर्वांनी दोन्ही हात उंच करून आपण सर्वांनी घोषणा द्यायच्या आहेत. बोला भारत माता की, भारत माता की, वंदे वंदे भारतीय जनता पार्टीचा. खर तर आपल्या सर्वांचा उत्साह बघितल्यानंतर लक्षात येत आहे की 100% विलासरावांच्या आठवणी या शहरातून नक्कीच पुसल्या जातील, यात काही शंका नाही. ఇదే వివాదానికి దారితీసింది. జీవితాంతం మహారాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసిన లాతూర్ ముద్దుబిడ్డ మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ను కించపరిచే విధంగా రవీంద్ర చవాన్ మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అంతేకాదు రవీంద్ర చవాన్ వ్యాఖ్యలు లాతూర్లోని సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. కాగా ఇదే విషయమై విలాస్రావ్ దేశ్ముఖ్ తన తనయుడు సినీ నటుడు రితేష్ దేశ్ముఖ్ సైతం స్పందించారు. లాతూర్ ప్రజల హృదయాల నుంచి తన తండ్రి జ్ఞాపకాలను ఎవ్వరూ చెరిపేయలేరంటూ ఓ వీడియో విడుదల చేశారు. అయితే పరిస్థితి చేదారిపోతున్న విషయాన్ని చివరకు రవీంద్ర చవాన్ గుర్తించారు. దీంతో విలాస్రావ్ దేశ్ముఖ్ ను కించపరచాలన్నది తన అభిమతం కాదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. రవీంద్ర చవాన్ వ్యాఖ్యలను లాతూర్ ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు. అంతిమంగా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టారు, కాంగ్రెస్ కు పట్టం కట్టారు. కాగా లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ కు 2017లో చివరిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో 36 డివిజన్లతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కాగా తాజాగా ఎన్నికలలో 43 సీట్లతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఏదేమైనా లాతూర్లో విజయం హస్తం పార్టీకి ఊరటనిచ్చింది.